ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకండి. జింకకు మాత్రం బద్ధకం ఎక్కువ అని జంతువులని అంటుండేవి. కాని జింక మాత్రం ఆ మాట ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద ఆయన ఏనుగు మధ్యలో కల్పించుకుని, సరే జింక తన వాదిస్తుంది కాబట్టి దానికి కుందేళ్లకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగు వచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంప వెతకడం అంటే కష్టమే, అలసిపోయాను. ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు కింద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పును, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తోర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేతపై వెనకుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడకపోడిపోయానే అని బాధపడిన జింక అప్పటినుంచి తన పరిస్థితి మార్చుకుంది.